మద్యం మత్తులో ఎంతో మంది యువత చిత్తవుతున్నారని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోయిన రోడ్డున పడుతున్నాయని పీడీఎస్యు రాష్ట్ర నాయకులు వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా వెలసిన బెల్ట్ షాపులతో పాటు తెల్లకల్లు బట్టీలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో గల్లీ గల్లీలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, తెల్లకల్లు బట్టీలు వెలిశాయన్నారు. దీంతో యువత మద్యానికి బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ఎన్నో కుటుంబాల్లో మద్యం మహమ్మారి కారణంగా చిచ్చురేగి జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని ఆరోపించారు. ఇకనైనా నిర్లక్ష్యం విడనాడి బెల్ట్ షాపులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకురాలు మడావి రేణుక తదితరులు పాల్గొన్నారు. గిరిజన యువకుల యొక్క జీవితాలు చిన్న భిన్నం అవుతున్నాయి. కానీ అలాంటి ఏమీ పట్టించుకోకుండా ఇవాళ ఎక్సైజ్ అధికారులు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ఇవాళ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ జిల్లాలో కనబడటం లేదు. కాబట్టి ఇప్పటికైనా వారి యొక్క చిత్తశుద్ధితో జిల్లాలో ఉన్నటువంటి బెల్ట్ షాపుల పైన, అదేవిధంగా గ్రామాలలో విచ్చలవిడిగా వెలిసినటువంటి తెల్లగడ్లు బట్టీల పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ, పీడీఎస్యు